హాయ్ అండి, లతా ఆర్గానిక్ గార్డెన్ 4 అండి. నమస్తే అండి, అందరు బాగున్నారు కదా. ఈరోజు గోంగూర పచ్చడి చేసి చూపిస్తానండి. కొంచెమే మా పెరట్లో వెళ్ళింది గోంగూర పచ్చడి చేసి చూపిస్తాను మీకు. పచ్చడి అంటే కర్రీ లాగా చేసేది. పచ్చిమిర్చి కట్ చేసి వేసిన, కొంచెం నూనె వేసి ఒక 2 ఉల్లిగడ్డలు కొంచెం శనగపప్పు వేసినండి. 2 ఉల్లిగడ్డలు ఒక శనగపప్పు కొంచెం మగ్గించిన. ఈ కట్ చేసిన నీట్గా కడుక్కున్న గోంగూర, ఈ పచ్చిమిర్చి ఇందులో వేసుకుందామండి. ఉడుకుతుంది మంచిగా. ఇలా 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసిన. ఇది కూరనే, పచ్చడి ఏం కాదండి, కూరనే. కొంచెం ఉప్పు వేసుకుందాం. చూడండి ఉడికింది మంచిగా. శనగపప్పు, గోంగూర, వెల్లుల్లి రెబ్బలు వేసిన. ఇది మంచిగా ఉడికినాక కొంచెం మిరపకాయలు ఇట్లా దన్నినట్టు కావాలని దీంతో కొంచెం ఒక 2-3 సార్లు ఇట్లా అనుకోవాలండి. మిరపకాయలు ఇట్లా దనిగినట్టు అవుతాయి మంచిగా. కొంచెమే పెరట్లో వెళ్ళిందండి, అందుకని నేను చేసి చూపిస్తున్నా. ఇప్పుడు ఇందులోకి ఈ పోపు చేసి ఉంచుకున్నాండి, పోపు వేసేస్తాం. చూడండి కొంచెం ధనియాల పొడి వేసిన. ఇందులో మాత్రం కంపల్సరీ జీలకర్ర మెంతుల పొడి ఉండాలండి. ఆ జీలకర్ర మెంతుల పొడి లేకపోతే అసలు చట్నీ టేస్ట్ ఉండదు. చట్నీ అయినా గోంగూర శనగపప్పు. చూడండి బౌల్స్లోకి తీసుకున్నాం. చూడండి గోంగూర రెడీ అయిపోయింది. శనగపప్పు గోంగూర చాలా బాగుంటుందండి. జీలకర్ర మెంతుల పొడితోటే టేస్ట్ వస్తుంది. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.